ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంఎస్ ఆఫీస్‌లో ఎక్సెల్ గురించి చూద్దామండి. ఎక్సెల్ అనేది దేనికి యూజ్ అవుతుంది? మనం ఇందులో ఏ పర్పస్‌కి యూజ్ చేస్తాం? ఆర్గనైజేషన్‌కి ఇది ఎలా యూజ్ అవుతుందో చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి నేను వన్ బై వన్ చెప్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ అనేది ఏంటి అనంటే డేటా మేనేజ్‌మెంట్‌కి యూజ్ అవుతుందనమాట అండి. ఎక్సెల్ అనేది. డేటా మేనేజ్‌మెంట్ అంటే ఇంతకీ అసలు డేటా అంటే ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ డేటా గానీ, కస్టమర్స్ డేటా గానీ, స్టాక్ డేటా గానీ, ఇయన్నీ గూడా మనకి హ్యూజ్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్‌లో మీరిద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. నేను ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాను. బట్ ఇన్ కేస్ 200 స్టూడెంట్స్ ఉన్నా, 2000 స్టూడెంట్స్ ఉన్నా, నేను మాన్యువల్‌గా కంట్రోల్ చేయటం అనేది పాసిబుల్ అవ్వదు. అలాంటప్పుడు నేను ఆ సిస్టమ్‌ని కంట్రోల్ చేయటానికి లేదా మేనేజ్ చేయటానికి నేను ఒక సాఫ్ట్‌వేర్‌ని నేను యూజ్ చేస్తాను. అలాంటి టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌లో ఎక్సెల్ అనేది ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అనమాట అండి. ఓకే. సో, ఎక్సెల్ అనేది జనరల్‌గా స్మాల్, మీడియం, కార్పొరేట్ లెవెల్ అన్ని కంపెనీస్ ఆల్‌మోస్ట్ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తుందండి. అంత పవర్‌ఫుల్ టూల్ అనమాట. వాళ్ళకి డేటా మేనేజ్‌మెంట్ చేయడానికి. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే ఎక్సెల్ డేటాని ఎలా మేనేజ్ చేస్తుంది? హౌ? సో, వన్ బై వన్ స్టెప్ ప్రాసెస్ నేను చెప్తాను. సో సారీ. ఇక్కడ మనకి బుక్ 1 అని కనబడుతుంది చూసారా? దీన్ని టైటిల్ బార్ అంటారండి. ఓకే. ఒక నిమిషం. ఈ పైన బుక్ 1 అని కనబడుతుంది చూసారా? దాన్ని టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్ అంటే మనం ఈ డాక్యుమెంట్‌కి ఏదైనా పేరు గనక మెన్షన్ చేస్తే ఆ నేము అక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ డేటా, కస్టమర్స్ డేటా లేదంటే బ్రాంచ్ డేటా ఇలాంటి ఏదైనా ఒక ఫైల్ నేమ్ అనేది నేను అలాట్ చేసుకుంటే ఆ ఫైల్ నేమ్ అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ కింద హోమ్, ఇన్సెర్ట్, పేజ్ లేఔట్, ఫార్ములాస్, డేటా ఇదంతా గూడా టూల్ బార్ అంటారనమాట. ఓకే. సారీ. ఇదంతా గూడా మెనూ బార్ అంటారు. ఈ కింద ఉన్న ఈ క్లిప్‌బోర్డ్, ఫాంట్, అలైన్‌మెంట్ వాటిని టూల్ బార్ అంటారు. ఓకే. సో, హోమ్, ఇన్సెర్ట్, పేజ్ లేఔట్‌ని అంతా గూడా మెనూ బార్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం. ఈ కింద ఉన్న వాటిని టూల్ బార్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ నేను హైలైట్ చేసిన ప్లేస్‌లో ఉంది చూసారా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని దాన్ని ఫార్ములా బార్ అంటారు. ఫార్ములా బార్. అంటే మనం ఏదైనా ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఎక్సెల్‌లో అక్కడ మనం మెన్షన్ చేయటం జరుగుతుంది. అది ఎలా మెన్షన్ చేస్తాం ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ ఏబీసీడీస్ ఉన్నాయి చూసారా? ఏబీసీడీ ఇవన్నీ కాలమ్స్ అండి. అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్స్ రోస్ అనమాట. అంటే ఎక్సెల్ అనేది టోటల్‌గా ఏంటి అంటే ఒక టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. కాలమ్స్, రోస్. సో, ఇక్కడ ప్రతి ఒక్క సెల్స్ అంటే ఏదంటే ఈ బాక్సెస్ అనమాట అండి. నేను హైలైట్ చేస్తున్నాను కదా! ఇవన్నీ గూడా ఈ బాక్సెస్ అన్నిటిని గూడా మనం సెల్స్ అంటాం. అందుకే దీన్ని ఎక్సెల్ అన్నారు. ఓకే. ఎక్సెల్ ప్రొనౌన్సియేషన్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ అని ఉంటుంది. ఆ సెల్స్ ఏంటి అంటే ఇవి. ఓకే. ఇప్పుడు ప్రతి సెల్‌కి ఒక పేరనేది ఉంటుందండి. ప్రతి సెల్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ హైలైట్ చేసిన సెల్‌కి నేమ్ ఏంటి అనంటే, ఇక్కడ హైలైట్ చేసిన సెల్‌కి నేమ్ అంటే జీ కాలమ్ ఫిఫ్త్ రో. ఓకే. ఇక్కడ జీ5 అని ఉంది చూసారా? జీ5. అలాగే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ సెలెక్ట్ చేశాను. ఈ కాలమ్ 12థ్ రో. ఈ12 దాని యొక్క నేమ్ అనమాట. ఓకే. ఈ నేమ్స్ మనకెలా యూజ్ అవుతాయి అనంటే, మనం ఏదైనా ఫార్ములాలో యూజ్ చేసేటప్పుడు ఈ సెల్ యొక్క నేమ్సే మనం ఇన్సర్ట్ చేసి చేస్తామనమాట. ఓకే. అది ఎలాగనేది నేను బేసిక్ ఫార్ములాస్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు చెప్తాను మీకు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం హోమ్ ట్యాబ్‌లో క్లిప్‌బోర్డ్ గ్రూప్ అనేది చూద్దాం. ఇది ఆల్రెడీ మీకు బేసిక్ తెలిసే ఉంటుంది. బట్ నేను స్పీడ్‌గా చెప్తాను. కట్ టు కాపీ పేస్ట్ వాటి గురించి. ఓకే. సో, నేనిక్కడ ఏదైనా డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేశాననుకోండి. సారీ. సేమ్ డేటా వేరే సెల్‌లో గనక నేను ఎంట్రీ చేయాలనుకుంటే, ఒక ఆప్షన్ ఏంటి అంటే, దాన్ని మళ్ళీ ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని, నేను కీబోర్డ్‌లో టెక్స్ట్ టైప్ చేయటం. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే, ఆ సెల్‌లో ఉన్న డేటాని నేను కాపీ తీసుకొని, ఓకే. నాకెక్కడైతే రిక్వైర్డ్ సెల్ ఉందో, ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని, అక్కడ నేను పేస్ట్ అనమాట అండి. పేస్ట్ అంటే సింపుల్‌గా మీనింగ్ అతికించటం. ఓకే. అంటే నేనిక్కడున్న స్టిక్కర్‌ని ఇక్కడ అతికిస్తున్నానని అర్థం. ఓకే. అక్కడ ఏది అతికిస్తున్నానంటే టెక్స్ట్‌ని అతికిస్తున్నాను. సింపుల్ మీనింగ్. ఓకే. సో, కాపీ పేస్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. అలాగే ఇక్కడున్న డేటా ఇక్కడ పూర్తిగా డెలీట్ చేసి
వేరే రిక్వైర్డ్ సెల్‌లో నేను గనక పేస్ట్ చేయాలనుకోండి. సో, ఆ సెల్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కట్ అనమాట. ఓకే. కట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, నేను నాకెక్కడైతే ఆ డేటా అవసరమో ఆ సెల్‌ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. వీటికి మనకి షార్ట్ కట్స్ గూడా ఉంటాయండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఎక్స్ కట్. ఇది ఆల్రెడీ బేసిక్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇన్ కేస్ తెలియకపోయినా ఒకసారి దాన్ని అగైన్ మీరు రికార్డెడ్ వీడియో వాచ్ చేసేటప్పుడు చూడండి. ఓకే. నెక్స్ట్ నేనక్కడ డిలీట్ అవ్వటానికి ఇక్కడ డేటా నేను సెలెక్ట్ చేసి డిలీట్ అవ్వటానికి కీబోర్డ్‌లో డిలీట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేశాను. డిలీట్ అని క్లిక్ చేయగానే డిలీట్ అయిపోయింది. ఇన్ కేస్ నేను అలా డిలీట్ చేసిన తర్వాత అంటే పొరపాటున నేను డిలీట్ చేశాననుకోండి, వెనక్కి రావటానికి కంట్రోల్ జెడ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. అంటే నేను ఒక అడుగు ముందుకు వేశాను. అది తప్పని తెలిసింది. మళ్ళీ వెనకడుగు వేయటానికి మన కీబోర్డ్‌లో కంట్రోల్ ప్లస్ జెడ్ అనే ఆప్షన్‌ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న టెక్స్ట్‌కి ఫాంట్ స్టైల్స్ అనేవి, ఫాంట్ ఫార్మాట్ అనేది నేను అప్లై చేస్తాను. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న టెక్స్ట్ గనక హెడ్డింగ్ అనుకోండి. దాని యొక్క ఫాంట్ సైజ్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే. ఇదంతా కూడా ఫాంట్ గ్రూప్ అనమాట అండి. ఫాంట్ అంటే నథింగ్ బట్ టెక్స్ట్. ఓకే. ఫాంట్ అంటే నథింగ్ బట్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఏ ఫార్మాట్‌లో ఉండాలి? ఏ సైజ్‌లో ఉండాలి? ఏ కలర్‌లో ఉండాలి? బోల్డ్‌గా ఉండాలా? లేదా ఇటాలిక్‌గా ఉండాలా? అనేది టోటల్ సెట్టింగ్స్ మన ఈ ఫాంట్ గ్రూప్‌లో సారీ. ఈ ఫాంట్ గ్రూప్‌లో మనం చూసుకుంటాం. ఓకే. సో, నేను ఆ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని, నాకు కావాల్సిన ఫార్మాట్ ఏదైతే ఉందో, ఫాంట్ స్టైల్ అంటే నథింగ్ బట్ మన హ్యాండ్ రైటింగ్ అనమాటండి. ఇప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ ఒకలాగా ఉంటుంది. నా హ్యాండ్ రైటింగ్ ఒకలాగా ఉంటుంది గదా! అలాగే ఇక్కడ మనకి ఎంఎస్ ఎక్సెల్‌లో డిఫరెంట్ స్టైల్స్‌లో మనకిచ్చాడు. మీ టెక్స్ట్‌కి అంటే ఐ మీన్ మీ డేటాకి ఏదైతే ఎగ్జాక్ట్‌గా సూట్ అవుతుందో దాన్ని మనం అక్కడ అప్లై చేస్తాం. జనరల్‌గా అయితే ప్రతి కంపెనీలో గూడా స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుందండి. స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. అంటే మనం ఎంటర్ చేసే టెక్స్ట్ ప్రతిది గూడా అదే ఫార్మాట్‌లో మనం ఎంటర్ చేయాలి. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తుందనుకోండి. ఒకే ఫాంట్ ఫార్మాట్‌లో అంటే ఐ మీన్ ఒకే ఫాంట్ స్టైల్‌లో రిలీజ్ చేస్తుంది. ఆ టెక్స్ట్ అంతా గూడా, ఆ డాక్యుమెంట్ అంతా. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా సరే అదే ఫార్మాట్‌లో ఉంటుంది. అంటే అదక్కడ స్టాండర్డ్ రూల్ ఫాలో అవుతుందని అర్థం. ఓకే. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫాంట్ స్టైల్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఫాంట్ స్టైల్‌లో ఆ డిజైన్ మారింది. నెక్స్ట్ దాని సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు ఇంక్రీజ్ చేశాను. ఓకే. నెక్స్ట్ దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది నేను ఫిల్ చేయాలనుకోండి. ఇక్కడ ఫిల్ కలర్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి నాకు నచ్చిన కలర్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. ఆ కలర్ అక్కడ యాక్టివేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ మనం ఎంటర్ చేసే టెక్స్ట్‌కి బ్లాక్ కలర్ ఉంటుందండి. బై డిఫాల్ట్ మనం ఎంటర్ చేసే టెక్స్ట్‌కి ఫాంట్ కలర్ ఏంటి అంటే బ్లాక్ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గనక దాని కలర్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏ అని ఉంది కదా! ఏ మీనింగ్ ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ అనమాట అండి. అంటే టెక్స్ట్. మన టెక్స్ట్ కలర్ గనక చేంజ్ చేయాలి అనుకుంటే గనక మనం చేంజ్ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయంటే, మనం ఎంటర్ చేసిన డేటాకి హెడ్డింగ్స్ అవసరం అనుకోండి. ఆ హెడ్డింగ్స్‌కి మనం ఏదైనా కలర్స్ అనేవి అప్లై చేయాలనుకున్నప్పుడు వీటిని మనం అప్లై చేయడం జరుగుతుంది. జనరల్‌గా మీరెప్పుడైనా న్యూస్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూస్ పేపర్స్ గాని, మ్యాగజైన్స్ గాని ఆ కంటెంట్‌కి సంబంధించిన హెడ్డింగ్ అనేది బోల్డ్‌గా, బిగ్ సైజ్‌లో ఒక కలర్ ఫార్మాట్‌లో ఇస్తాడు. ఎందుకంటే ఫోకస్ ఉంటది. ఎందుకలా చేస్తున్నారంటే ఫోకస్. అంటే చూడగానే ఆ వ్యూవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అట్రాక్షన్‌గా ఉండటానికి, దాన్ని చదివేటట్టుగా ఉండటానికి వాళ్ళు దాన్ని డిజైన్ ఫార్మాట్‌లో చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ ఎక్సెల్‌లో గూడా మనం ఆ డేటాని మనం ఎవరికైతే సబ్మిట్ చేస్తున్నామో వాళ్ళకి చూడగానే అట్రాక్టివ్‌గా ఉండటానికి, ఈజీగా అనిపించటానికి, నచ్చేటట్టుగా ఉండటానికి మనం ఈ ఫార్మాట్స్ అన్ని యూజ్ చేస్తామండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్లిప్‌బోర్డ్ గ్రూప్‌లో ఫార్మాట్ పెయింటర్ అని ఉంది చూసారా? ఫార్మాట్ పెయింటర్ అనేది ఏంటి అంటే ఒక లుక్ ఏదైతే ఈ ఫార్మాట్ ఉందో ఐ మీన్ ఇప్పుడు నేనిక్కడ మ్యాట్రిక్స్ అనే టెక్స్ట్ ఎంటర్ చేశాను. ఆ లుక్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. ఓకే. ఆ ఫార్మాట్ ఐ మీన్ మ్యాట్రిక్స్ అనే టెక్స్ట్ యొక్క ఫార్మాట్ గాని, బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని, ఈ టెక్స్ట్ యొక్క కలర్ గాని నాకు బాగా నచ్చిందనుకోండి. సేమ్ అదే ఫార్మాట్ నేను ఇక్కడ నేను ఎంటర్ చేసిన టెక్స్ట్‌కి అప్లై చేయాలనుకోండి. సేమ్ అదే లుక్. ఆ డిజైన్ సేమ్ ఎగ్జాక్ట్‌లీగా అదే నేను అప్లై చేయాలనుకోండి.
సింపుల్ థింగ్. దాన్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేసి మళ్ళీ నేను ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నానో ఆ డిజైన్‌ని ఆ టెక్స్ట్ మీద నేను క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. ఓకే. దీనికి కాపీ పేస్ట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాట్రిక్స్ అనే టెక్స్ట్‌ని సెలెక్ట్ చేశాను. కంట్రోల్ సి కాపీ చేశాను. నాకు కావాల్సిన సెల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి పేస్ట్ చేశాను. మీరక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్‌గా కాపీ పేస్ట్ చేసినప్పుడు టెక్స్ట్ కూడా కాపీ అయిపోయిందండి. మ్యాట్రిక్స్ అనే టెక్స్ట్ కూడా కాపీ అయిపోయింది. కానీ ప్రీవియస్‌గా మనం చేసినప్పుడు ఓన్లీ ఈ మ్యాట్రిక్స్‌కి ఏదైతే ఫార్మాట్ ఉందో, ఆ ఫార్మాట్ ఒకటే కంప్యూటర్ అనే టెక్స్ట్‌కి కాపీ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఓకే. ఒక టెక్స్ట్ ఎంటర్ చేశాను. సేమ్ ఇదే ఫార్మాట్ అప్లై చేయాలనుకోండి. దాన్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేసి మళ్ళీ అగైన్ అప్లై చేస్తాం. చూసారా? అంటే మనం ఏవైతే హెడ్డింగ్స్ యూజ్ చేస్తామో సిమిలర్ ఫార్మాట్ గనక వేరే హెడ్డింగ్స్‌కి కూడా యూజ్ చేయాలి. వేరే టెక్స్ట్‌కి కూడా యూజ్ చేయాలంటే మనం ఫార్మాట్ పెయింటర్‌ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ టెక్స్ట్‌కి నేను బోర్డర్స్ ఇవ్వాలి. బోర్డర్ లైన్స్ ఇవ్వాలి అంటే ఈ ఫాంట్ గ్రూప్‌లోనే ఈ బోర్డర్స్ అని ఉన్నాయి చూసారా? ఆల్ బోర్డర్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటే అన్ని వైపులా మనకి బ్లాక్ కలర్ హైలైట్ అవుతుంది చూసారా ఇక్కడ? ఓకే. అంటే ఇంకా బోల్డ్‌గా, ఫోకస్‌గా కనబట్టాలి. సారీ. నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడున్న టెక్స్ట్ ప్లెయిన్ థిక్‌నెస్ కొంచెం పెంచాలనుకోండి. అంటే ఇంక్రీజ్ చేయాలనుకోండి. ఇక్కడ బోల్డ్ క్యారెక్టర్ ఉంది చూసారా? అక్కడ షార్ట్‌కట్ కంట్రోల్+బి. చూసారా థిక్‌నెస్ పెరిగింది. ఇవన్నీ దేనికి అనంటే చెప్పాను కదండీ ఆల్రెడీ. యూజర్ ఎవరైతే ఆ డేటాని వ్యూ చేస్తారో వాళ్ళకి కొంచెం అట్రాక్షన్‌గా కనపడటానికి అంతే. నెక్స్ట్ లేదు కొంచెం ఇటాలిక్ మోడ్‌లో పెడదాం. అంటే సేమ్ అదే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇటాలిక్ అంటే కొంచెం దాని యొక్క టెక్స్ట్ యొక్క యాంగిల్ డౌన్ అవుతూ కనబడుతుందండి. ఓకే. నెక్స్ట్ దీనికి ఏదైనా అండర్‌లైన్ అప్లై చేయాలనుకుంటే కంట్రోల్+యు లేదా మన కీబోర్డ్‌లో ఆ బటన్ ప్రెస్ చేసినా మనకి అండర్‌లైన్ అప్లై అవుతుంది. ఇప్పుడు మనం అప్లై చేసిన అండర్‌లైన్ గాని, ఇటాలిక్ గాని, బోల్డ్ గాని రిమూవ్ చేయాలనుకోండి, మళ్ళీ అవే బటన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను అండర్‌లైన్ తీసేయాలంటే సేమ్ అదే బటన్ క్లిక్ చేయండి. ఇటాలిక్ తీసేయాలంటే సేమ్ మళ్ళీ అదే బటన్ క్లిక్ చేయండి. బోల్డ్ తీసేయాలంటే సేమ్ అదే బటన్ తీసేయండి. ఓకే. సో, ఇక్కడ మీనింగ్ ఏంటి అనంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, ఈ బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్‌కి ఆన్, ఆఫ్ ఒకే బటన్ కిందనమాట అండి. జస్ట్ లైక్ మన టీవీ రిమోట్‌లో ఆన్, ఆఫ్ ఒకే బటన్ ఉంటుంది గదా! వాటిని టాంగిల్ బటన్స్ అంటారు. అంటే ఆన్, ఆఫ్ సేమ్ ఒకే బటన్‌లో ఉంటాం. ఇది గూడా అంతే. బోల్డ్ అప్లై అవ్వటం, బోల్డ్ రిమూవ్ చేయటం. సేమ్ అదే బటన్. ఓకే. సో, ఇప్పుడు మన కీబోర్డ్, ఫాంట్ గ్రూప్ చూసామండి టోటల్‌గా. ఓకే. నెక్స్ట్ అలైన్‌మెంట్ గ్రూప్‌లోకొచ్చామండి. అలైన్‌మెంట్ గ్రూప్. సారీ. అలైన్‌మెంట్ గ్రూప్‌లో ఏంటి అనంటే, ఒక టెక్స్ట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు తెలియటం కోసం ఈ టెక్స్ట్ యొక్క సైజ్‌ని తగ్గిస్తానండి. ఓకే. నేను 14 పాయింట్స్ దగ్గర పెట్టాను టెక్స్ట్ యొక్క సైజ్‌ని. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ బాటమ్ కార్నర్‌లో ఉందండి. అది లెఫ్ట్ సైడ్ అని మనకెలా తెలిసిందంటే, మీరు స్ట్రెయిట్‌గా చూసినప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ చూపిచ్చేది లెఫ్ట్ సైడ్ అండి. ఓకే. మనకి రైట్ హ్యాండ్ చూపిచ్చేది రైట్ సైడ్. మీకేదైతే రైట్ సైడ్ ఉంటుందో, రైట్ హ్యాండ్ ఉంటుందో అది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉంటుందో, లెఫ్ట్ హ్యాండ్ ఉంటుందో అది లెఫ్ట్ సైడ్. ఓకే. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్‌ని మిడిల్‌లోకి తీసుకురావాలనుకోండి. అప్పుడు నేను యూజ్ చేసే ఆప్షన్ అలైన్‌మెంట్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్‌లోకి తీసుకురావాలి అనంటే, ఫస్ట్ నేను మిడిల్‌లోకి తెచ్చి తర్వాత సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తా. అంటే అక్కడ అలైన్‌మెంట్ అంటే నథింగ్ బట్ పొజిషన్ అనమాట. ఒక సెల్‌లో ఒక టెక్స్ట్ ఎంటర్ చేసిన పొజిషన్ ఎలా ఉండాలి? టాప్‌లో ఉండాలా? మిడిల్‌లో ఉండాలా? బాటమ్ సైడ్ ఉండాలా? లెఫ్ట్ సైడ్ ఉండాలా? రైట్ సైడ్ ఉండాలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ అని క్లిక్ చేశా. సెంటర్, లెఫ్ట్. ఓకే. లెఫ్ట్, సెంటర్, రైట్. అలాగే ఒక్క నిమిషం. కొంచెం ఆ సెల్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. అవి ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాననేది మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు టాప్, మిడిల్, బాటమ్. ఓకే. టాప్, మిడిల్, బాటమ్. ఇప్పుడు
పొజిషన్‌లో నేను మిడిల్‌లోకి తీసుకొచ్చాను. హారిజాంటల్ పొజిషన్‌లో సెంటర్‌లోకి తీసుకొచ్చా. ఓకే. సో, ఒక సెల్‌లో ఉన్న టెక్స్ట్‌ని మనం పొజిషన్ గనక చేంజ్ చేయాలి అనుకుంటే, లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని, టాప్, మిడిల్, బాటమ్‌లో ఎనీ పొజిషన్‌లో మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు అలైన్‌మెంట్ గ్రూప్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇంకా ఈ అలైన్‌మెంట్ గ్రూప్‌లో ఇంకొంచెం మనం అడ్వాన్స్‌డ్‌గా ఇంకా ఏదైనా అదర్ ఆప్షన్స్ చేయాలనుకున్నప్పుడు, మనకుండే ఆప్షన్ ఏంటి అనంటే అండి, ఓరియంటేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్‌ని ఓకే. యాంగిల్ వైస్‌గా మనం రొటేట్ చేయాలనుకున్నప్పుడు, వర్టికల్‌గా గాని, లేదంటే రొటేషన్ పరంగా గాని, మనకి నచ్చినట్టుగా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో యూజ్ చేసుకో అంటే సింపుల్‌గా నేను ఏం చేశాను అనంటే, మన క్లాక్‌లో ఆహ్, క్లాక్ ఎలా రొటేట్ అవుతుందో 90 డిగ్రీస్ 180 డిగ్రీస్, 360 డిగ్రీస్ చొప్పున, అలా మన టెక్స్ట్‌ని మనం ఓరియంటేషన్‌లో రొటేషన్ అనేది చేయొచ్చండి. జస్ట్ లైక్ మన క్లాక్ అని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓరియంటేషన్ అంటే నథింగ్ బట్ మన క్లాక్‌లో పొజిషన్స్ ఎలా మారుతూ ఉంటాయో డిగ్రీస్ అనేవి 90, 180, 360 డిగ్రీస్. సేమ్ ఎగ్జాక్ట్‌లీగా మన ఓరియంటేషన్‌లో మన టెక్స్ట్‌ని అలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ అగైన్ మనం నార్మల్‌కి తెచ్చేయాలంటే సేమ్ మళ్ళీ మీరు అదే బటన్ దగ్గరికి వెళ్లి దాన్ని క్లిక్ చేస్తే నార్మల్ అయిపోతుంది. ఓకే. ఓరియంటేషన్‌లోకెళ్ళి నేను వర్టికల్ పెట్టాను. ఇన్ కేస్ వద్దనుకున్నాను. మళ్ళీ అదే బటన్ దగ్గరికి వెళ్లి వర్టికల్ టెక్స్ట్. వీటిని గూడా టాంగిల్ బటన్స్ అంటారండి. అంటే ఆన్, ఆఫ్ ఒకే బటన్‌లో ఉండటం. ఓకే. నెక్స్ట్. ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొకటి అబ్జర్వ్ చేయండి. నేనిక్కడ సెల్‌ని సెలెక్ట్ చేశాను. అది మనకి లెఫ్ట్ సైడ్ ఉందండి. ఓకే. నేను సెంటర్ క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా అది ఈ లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్ట్‌గా సెంటర్‌కి జంప్ అవుతుంది. అలాగే మళ్ళీ నేను రైట్ సైడ్ క్లిక్ చేసినప్పుడు సెంటర్ నుంచి డైరెక్ట్‌గా రైట్ సైడ్‌కి అది జంప్ అవుతుంది. ఓకే. ఓకే. సో, గనక ఇక్కడ నేను గనక అంటే పొజిషన్ యొక్క మూవ్‌మెంట్ డైరెక్ట్‌గా జంప్ అవ్వకుండా జస్ట్ కొంచెం గ్యాప్‌తోనే మూవ్ చేయాలనుకోండి. నేను ఇంక్రీజ్ ఇండెంట్ అనేది యూజ్ చేస్తాను. ఓకే. అంటే మనకు కావాల్సిన పొజిషన్ అనేది నియరెస్ట్ ప్లేస్‌లోకి వెళ్ళేంత వరకు నేను ఇంక్రీజ్, డిక్రీజ్ చేస్తాను. ఓకే. ఇలా గూడా ఎందుకు అనంటే సేమ్ థింగ్ అండి. యూజర్ అట్రాక్షన్ కోసం ఇవన్నీ అక్కడ యూజ్ చేసే కలర్స్, ఫార్మాట్స్. అంతే. ఇవన్నీ గూడా మనం ఏదైతే డేటా ఎంట్రీ చేసామో దాన్ని కొంచెం సింపుల్‌గా చెప్పాలి అంటే దానికొక మేకప్ కొట్టటం లాంటిది. ఓకే. ఓకే. నెక్స్ట్. ఓకే. సో, నేనిప్పుడు ఈ ఫార్మాట్ ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్నీ నేను డిలీట్ చేయాలనుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడ ఈ లెఫ్ట్ కార్నరు చూస్తున్నారు గదా! దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓకే. నేను కీబోర్డ్‌లో గనక డెలీట్ ఆప్షన్ క్లిక్ చేశాననుకోండి, టెక్స్ట్ మాత్రమే డిలీట్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారా? అలా కాకుండా ఓవరాల్‌గా ఆ పేజ్‌లో ఉన్న కంటెంట్ అంతా గూడా ఈవెన్ కలర్స్‌తో పాటు, ఫార్మాట్‌తో పాటు డిలీట్ అవ్వాలంటే, మీరు ఈ ఎడిటింగ్ గ్రూప్ ఉంది చూసారా? ఈ ఎడిటింగ్ గ్రూప్‌లో క్లియర్ అని ఉంది చూడండి. క్లియర్ అంటే నథింగ్ బట్ ఎరేజర్. ఓకే. ఆప్షన్ మీద క్లిక్ చేసి క్లియర్ ఆల్ అని ఉంది చూసారా? క్లియర్ ఫార్మాట్ అంటే ఓన్లీ ఫార్మాట్ ఒకటే ఎరేజ్ అవుతుంది. జస్ట్ లైక్ ఇలాగా. ఓకే. అంటే మనం ఒక ఫాంట్‌కి, ఒక టెక్స్ట్‌కి అప్లై చేసిన స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే క్లియర్ అవుతాయి. అలా కాకుండా మొత్తం డిలీట్ అయిపోవాలంటే క్లియర్ ఆల్. ఓకే. పేజ్‌లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోవాలి ఫార్మాట్స్‌తో పాటు అనుకుంటే క్లియర్ ఆల్. నేను బ్యాక్‌కి రావడానికి కంట్రోల్+జెడ్ అనేది యూజ్ చేస్తానండి. మనం ఈవెన్ డిలీట్ చేసేసినా మళ్ళీ వెనక్కి రావాలి అనంటే కంట్రోల్+జెడ్ అనే షార్ట్‌కట్ యూజ్ చేయండి. ఓకే. క్లియర్. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ అండి. ఈ అలైన్‌మెంట్ గ్రూప్‌లో మెర్జ్ సెంటర్ వ్రాప్ టెక్స్ట్ అని ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ గురించి చూద్దాం.
మెర్జ్ అంటే ఒక రెండు సెల్స్ ని సింగిల్ సెల్ కింద కన్వర్ట్ చేయటం. ఓకే. అన్మెర్జ్ అంటే సింగిల్ సెల్ ని టూ సెల్స్ కింద కన్వర్ట్ చేయడం. ఎందుకు యూజ్ చేస్తారు మన రియల్ టైంలో, మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, పర్పస్ ఏంటి? ఇక నేను ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తానండి. మీరు ఒక 2 మినిట్స్ దాన్ని అబ్జర్వ్ చేయండి, ఏంటి రెండిట్లకు ఉన్న డిఫరెన్స్ ఏంటి. ఓకే. నేను ఆ 4 సెల్స్ కి బోర్డర్స్ అప్లై చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేశాను, దానికి నేను మెర్జ్ చేస్తున్నాను, అంటే ఆ 2 సెల్స్ సింగిల్ సెల్ అయిపోయింది. ఓకే. మళ్ళీ వీటికి కూడా నేను బోర్డర్స్ అప్లై చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒక 1 మినిట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడున్న డేటాకి ఇక్కడున్న డేటాకి డిఫరెన్స్ ఏంటి? పైన 1లో ఉన్న డేటాకి, డౌన్ 2లో ఉన్న డేటాకి డిఫరెన్స్ ఏంటి? ఒక సెకండ్ పైన చెప్పండి. పైన ఉన్న ఎలక్ట్రానిక్స్ మధ్య ఉన్న లైన్ లో ఉన్న సెల్ మీరు ఎరేస్ చేస్తారు. ఓకే. అది మెర్జ్ అప్లై చేశారు కదా. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్టే. కానీ ఆ డిఫరెన్స్ ఆ, ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేశారా? అది ఎలక్ట్రానిక్స్ అనే వర్డ్ ఒకటే వచ్చింది సార్ ఒకసారి. ఓకే, నేను చెప్తాను. ఇక్కడ ఎప్పుడైతే నేను ఎలక్ట్రానిక్స్ అని మెర్జ్ చేసి దాని కింద డేటా ఇచ్చానో, సింపుల్గా అది ఏమైపోయిందంటే అండి సింపుల్గా అది ఏమైపోయింది అంటే గ్రూప్ అయిపోయిందండి. ఓకే. ఈ మొబైల్, ల్యాప్టాప్ ఎలక్ట్రానిక్స్ యొక్క గ్రూప్కి చెందినవి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఎంటర్ చేశాను, కింద మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు. పైన మీ నేమ్ కామన్గా ఉందనుకోండి, మీరు సింపుల్గా చెప్పేచ్చుగా ఓకే ఈ 3 ఇయర్స్ ఈ పర్టికులర్ స్టూడెంట్ అని. అంటే అక్కడ గ్రూప్ అయిపోతుంది. ఈ పైన మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను ఇక్కడ సెలెక్ట్ చేసి కలర్ అప్లై చేస్తాను. ఇది విడిగా, ఇది విడిగా ఉంది. అంటే ఆ రెండు గ్రూప్ అని తెలియట్లేదు మనకి. ఈవెన్ అది ఒకే గ్రూప్కి చెందిందైనా, ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్ మొబైల్ అనే 2 హెడ్డింగ్స్ ఉండేసరికి యూజర్ ఎవరైతే ఉంటారో, అంటే ఐ మీన్ ఆ డేటాని ఎవరైతే వెరిఫై చేసి చెక్ చేస్తుంటారో వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయలేరు ఈ రెండు ఒకే గ్రూప్ అని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సోనో విజన్ లాంటి ఒక షోరూంలోకి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి. రిఫ్రిజిరేటర్స్, ఏసీస్, వాషింగ్ మిషన్స్, టెలివిజన్స్ ఇలాగా. వాళ్ళు ఏం చేస్తారు, పైన ఎలక్ట్రానిక్స్ అని కామన్ హెడ్డింగ్ ఇచ్చేస్తారు, కింద ఈ ఐటమ్స్ అన్ని 1 బై 1 ఎంటర్ చేస్తారు. అప్పుడు యూజర్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది, ఓకే ఈ రెండు ఇవన్నీ కూడా ఒకే గ్రూప్ అనమాట, ఇవన్నీ టెలివిజన్ గ్రూపు, ఇవన్నీ వాషింగ్ మిషన్ గ్రూపు, సంథింగ్ వాళ్ళకి ఈజీగా నోటీస్ చేయడానికి తెలుస్తుంది. ఓకే. అలా కాకుండా ఇలా పైన మీరు ఇచ్చినట్టు దీనికి ఒకసారి హెడ్డింగ్, దీనికి ఒకసారి హెడ్డింగ్, ఇంకో ఐటమ్ ఉంటే దానికి ఒకసారి హెడ్డింగ్ అనేది ఇచ్చారనుకోండి, యూజర్కి ఎప్పటికీ తెలియదు ఇవన్నీ ఒకే గ్రూప్ అని. ఓకే. సో కస్టమర్ సైడ్ మీరు డేటా ఎంట్రీ చేసేటప్పుడు మీకు చెప్తారు, ఏమండి ఇవన్నీ ఒకే గ్రూప్కి చెందినవి, మీరు డేటా ఎంటర్ చేయండి అని. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ ఎంటర్ చేసే స్టాక్ ఐటమ్స్ అన్నిటికి కూడా మెర్జ్ చేసి పైన హెడ్డింగ్ ఒకే హెడ్డింగ్ అనేది ఇవ్వండి, యూజర్కి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనండి, మీకు అర్థమైంది కదా? ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్రాప్ టెక్స్ట్. వ్రాప్ టెక్స్ట్ అనేది ఏంటి అంటే అండి, కుజించుకుపోవటం, ఇంకిపోవటం. తెలుగు అర్థం చెప్పాలంటే కుజించుకుపోవటం ఏంటి, ఇంకిపోవటం ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తాను. ఓకే.
జస్ట్ రియల్ టైమ్‌లో అయితే మీరు హెడ్డింగ్స్ ఎంటర్ చేస్తారు. నేను అన్నీ కూడా సీరియల్ నంబర్‌లు 1, 2 అని పెట్టాను. రియల్ టైమ్‌లో అక్కడైతే మొబైలు, ప్రొడక్ట్ నేము, యూనిట్స్, వాల్యూ ఇలా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్ నేమ్స్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్‌లో ఈ టెక్స్ట్ ఎంటర్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను అన్ని కాలమ్స్ ఎట్ ఏ టైమ్ చూడాలనుకున్నప్పుడు నాకిక్కడ ఏ హెడ్డింగ్ ఉందో తెలియట్లేదు. చూసారా? అంటే ఆఫ్‌కోర్స్ ఆ హెడ్డింగ్ నేమ్ ఇక్కడ కనబడుతుంది. కానీ ఒకేసారి అన్ని కాలమ్స్ నేను వెరిఫై చేయాలనుకున్నప్పుడు నాకిక్కడున్న పూర్తి టెక్స్ట్ ఏదైతే ఉందో అది డిస్‌ప్లే అవ్వట్లేదు. పోనీ నేనిక్కడున్న కాలమ్‌ని ఎక్స్‌టెన్షన్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఎక్స్‌టెన్షన్ చేస్తే కనబడుతుంది. కానీ నాకిక్కడున్న చివరి కాలమ్స్ నాకు స్క్రీన్ మీద కనబడట్లేదు. అంటే ఇక్కడున్న టెక్స్ట్ ఎక్కువుంటం వల్ల, దాన్ని మూవ్ చేయటం వల్ల, ఈ చివరి కాలము, లాస్ట్ 2 కాలమ్స్ నాకు స్క్రీన్ మీద కనబడట్లేదు. మళ్ళీ నేనేం చేయాలి? కింద స్క్రోలింగ్ చేసుకోవాలి. అది నాకేమవుతుంది? ఇబ్బందవుతుంది. అంటే ఎట్ ఏ టైమ్ ఫుల్ డేటాని ఏవైతే కాలమ్స్ ఉన్నాయో, ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఒకేసారి నేను చూడలేకపోతున్నాను. ఓకే. అప్పుడు నేనేం చేస్తాను అనంటే యాజ్ యూజువల్ సేమ్ అలానే ఉంచేసి, నేను ఆ పర్టిక్యులర్ సెల్‌కి మాత్రమే వ్రాప్ టెక్స్ట్ అనేది ఇస్తాను. చూసారా? అంటే అక్కడ ఎంతైతే ప్లేస్ ఉందో, ఆ ప్లేస్‌లోనే టోటల్ టెక్స్ట్ అనేది ఎక్సెల్ అనేది ఎంటర్ చేసింది. అంటే దాని యొక్క కాలమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయలేదండి. దాని యొక్క కాలమ్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? చివర్లో లాస్ట్‌లో ఉన్న ఈ 2 కాలమ్స్ డేటా స్కిప్ అయిపోతున్నాయి. అంటే ఐ మీన్ మూవ్ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది? నేను ఎట్ ఏ టైమ్ ఫుల్ డేటా నేను చూడలేకపోతున్నాను. అలాంటి టైంలో నేను ఆ పర్టిక్యులర్ సెల్‌ని సెలెక్ట్ చేసుకొని వ్రాప్ టెక్స్ట్ అనేది ఎంచుకుంటాను. అంటే కుదించుకుపోవటం. ఉన్న ప్లేస్‌లోనే ఆ టెక్స్ట్ అంతా గూడా ఇంకిపోతుందని అర్థం. ఓకే. వ్రాప్ అంటే ఇంకిపోవటం, కుదించుకుపోవటం అని అర్థం వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇలా మనం మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు ఒకేసారి చూడాలనుకున్నప్పుడు ఎక్కడైతే టెక్స్ట్ హెడ్డింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనం వ్రాప్ టెక్స్ట్ అనేది ఇస్తాం. ఓకే. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ మనకి నంబర్ గ్రూప్ ఉందండి. నంబర్ గ్రూప్ ఏంటి అనంటే వీటిల్లో మనం ఎంటర్ చేసిన డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు నేనిక్కడ కొన్ని నంబర్స్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అది యూనిట్సా? లేదంటే మనీయా? లేదంటే ఏదన్నా కోడా? అనేది నాకు తెలీదు. అంటే యూజరు అక్కడ ఏ ఇండికేషన్ లేకుండా చెప్పలేడు. ఎవరైతే ఆ డేటాని వ్యూ చేస్తారో. ఇన్ కేస్ అది గనక మనీ అనుకోండి. డబ్బులకి సంబంధించింది. అది అమౌంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నాకు స్టూడెంట్స్ ఇచ్చిన ఫీజు అవి. నాకు ఈజీగా తెలియటం కోసం నేనేం చేస్తాను? అక్కడ ఆ సిమిలర్ డేటాలో నేను ఒక కరెన్సీని అప్లై చేస్తా. ఓకే. కరెన్సీ ఇండికేటర్. అప్పుడు మనకి చూడగానే అర్థమైపోతుంది గదా! ఓకే. ఈ కాలమ్‌లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవంతా గూడా అమౌంట్ కాలమ్, మనీ కాలమ్ అనేది అర్థమైపోతుంది. ఓకే. సో, ఫస్ట్ నంబర్ గ్రూప్‌లో మనకి ఇది యూజ్ అవుతుందండి. మనం ఎప్పుడైతే ఒక క్లయింట్ సైడ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు, దాని యొక్క సేల్స్ వాల్యూ గాని, లేదంటే పేమెంట్స్ అమౌంట్ గాని మనం ఎంటర్ చేసినప్పుడు, ఈ రూపీ సింబల్ కంపల్సరీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే, అప్పుడు యూజర్‌కి అర్థమవుతుంది. ఓకే. ఇయన్నమాట మనకు రావాల్సిన అమౌంటు. ఇయన్నమాట మనం పే చేయాల్సిన అమౌంటు. ఇదన్నమాట మన దగ్గర ఉన్న అమౌంట్ అని క్లియర్‌గా అర్థమవుతుంది. మీరెక్కడ డేటా ఎంట్రీ చేసినా, డేటా యూజ్ చేసినా అదంతా గూడా ఏంటి అనంటే యూజర్‌కి ఈజీగా అర్థం కావటం కోసం. ఓకే. ఎందుకంటే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు మేనేజర్స్ వాళ్ళకి ఎంత ఈజీగా మనం ప్రొవైడ్ చేయగలుగుతామో, వాళ్ళు అంత ఈజీగా డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. మీరు నాకు ఎక్సెల్ ఫార్మాట్‌లో ఒక డేటా అనేది ఫార్మాట్ చేసి ఇచ్చారనుకోండి. నేను నా ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన డెసిషన్ పర్ఫెక్ట్‌గా తీసుకోవాలంటే, మీరు ఎంటర్ చేసిన డేటా అంత యాక్యురేట్‌గా, అంత ఈజీగా ఉండాలి. నాకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ఓకే. సో, అందులో ఈ నంబర్ గ్రూప్ అనేది ఒకటండి. నెక్స్ట్
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూస్ ఏమన్నాయో ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ కొన్ని నేను నెంబర్స్ ఎంటర్ చేశానండి పాయింట్స్‌లో. ఇన్ కేస్ ఇవంతా కూడా అండి పర్సెంటేజ్‌కి సంబంధించినయి అనుకోండి. పర్సెంటేజ్. ఓకే. నేను ఆ పర్సెంటేజ్ సింబల్ ఎంటర్ చేయగానే అది నార్మల్ డెసిమల్స్‌లో ఉన్న వాల్యూ పర్సెంటేజెస్‌లోకి కన్వర్ట్ అవుతుంది. అక్కడ మనం పర్సెంటేజెస్ అనేవి యూజ్ చేస్తాం. మన పర్సెంటేజెస్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్‌లో సాలరీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. వాళ్ళకొచ్చే కమిషన్స్ గానీ, డీఏ గానీ, ఓవర్ టైమ్ అలవెన్సెస్ గానీ, లేదా టాక్స్ గానీ ఇయన్నీ పర్సెంటేజ్ ఫార్మాట్‌లో మీరు ఎంటర్ చేయాలనుకోండి. అప్పుడు మీరు నార్మల్‌గా డేటా ఎంటర్ చేసి దాని పర్సెంటేజ్ ఇండికేటర్ క్లిక్ చేస్తే మీకు ఆ డేటా అంతా కూడా పర్సెంటేజెస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్. ఇక్కడ కామా సింబల్ ఈ 1000 పక్కన కామా ఉంది చూసారా? 2000, 3000 పక్కన మనం ఏదైనా డేటా పక్కన కామా అనేది కూడా ఇండికేట్ అవ్వాలనుకుంటే ఈ కామా సింబల్ ఎంటర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఈ ఇంక్రీజ్, డిక్రీజ్ డెసిమల్స్ చూసారా? అంటే ఇక్కడున్న డేటాకి మీరు వాల్యూస్ ఐ మీన్ డెసిమల్స్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఇంక్రీజ్ చేయొచ్చు. డిక్రీజ్ చేయాలనుకోండి, డిక్రీజ్ చేయొచ్చు. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్‌కి ఏంటి అంటే డెసిమల్ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి. బంగారపు కొట్టుల్లో ఏంటి అనంటే గ్రామ్స్‌తో పాటు మిల్లీగ్రామ్స్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఈచ్ అండ్ ఎవ్రీ మిల్లీగ్రామ్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ వాళ్ళ మెజర్‌మెంట్ అనేది గ్రామ్స్, మిల్లీగ్రామ్స్‌లో ఉంటుంది కాబట్టి. అలాంటప్పుడు మనం డెసిమల్ సైజెస్‌ని ఇంక్రీజ్ చేసుకుంటాం అక్కడ ఎంటర్ చేసే వాల్యూస్‌లో. ఓకే. వీళ్ళు 10 గ్రామ్స్ 10.25 గ్రామ్స్ వీళ్ళు బై చేశారు. అన్నప్పుడు 10.25 అనేది ఎగ్జాక్ట్ యాక్యురేట్ వాల్యూ అక్కడ డిస్‌ప్లే అవ్వాలి. అక్కడ అది డిస్‌ప్లే అవ్వాలంటే మీరు డెసిమల్స్ అక్కడ ఇంక్రీజ్ చేయాలి. అదే మీరు డెసిమల్స్ టోటల్‌గా తీసేసారనుకోండి. అక్కడ ఉన్న యూజర్‌కి ఏంటి అనంటే ఓన్లీ మెయిన్ 10 గ్రామ్స్ ఏదైతే ఉందో అది మాత్రమే స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ తర్వాత ఉన్న 10.25 గ్రామ్స్ ఏదైతే ఉందో అది డిస్‌ప్లే అవ్వదనమాట. ఓకే. సో, ఈ డెసిమల్స్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవటం వల్ల ఇది యూజ్. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకొన్ని ఫార్మాట్స్ ఉన్నాయండి. డేట్ ఫార్మాటు అలాగే టైమ్ ఫార్మాటు. అవి నేను ఫర్దర్‌గా డేటా ఎంటర్ చేసినప్పుడు చెప్తాను. ఓకే. నెక్స్ట్. ఇంకా ఈ స్టైల్స్, సెల్స్ గ్రూప్స్‌కి వెళ్ళే ముందు ఇంకొన్ని ఆహ్, ఎక్సెల్ యొక్క యూసేజ్ ఏంటి? ఎలా యూజ్ చేస్తారనేది మనం చూద్దాం. ఓకే. నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టాస్క్ ఇచ్చారండి. నేను ఇక్కడ సీరియల్ నంబర్స్ ఎంటర్ చేయాలి. ఓకే. నేను సీరియల్ నంబర్ అని చెప్పి షార్ట్‌కట్‌లో హెడ్డింగ్ పెట్టాను. 1, 2 అలాగా. అంటే అప్ టు ఒక 50 నంబర్స్ ఎంటర్ చేయాలి. నార్మల్‌గా నేనేం చేస్తాను 1, 2 ఆ తర్వాత 3 ఆ తర్వాత 4 ఆ తర్వాత 5 అలా కీబోర్డ్‌లో 1 బై 1 నేను ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలంటే 50 నంబర్స్ చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుందండి. అలాంటప్పుడు నేను మాన్యువల్‌గానే పేపర్ మీద రాసుకోవచ్చు కదా! దాని బదులు ఎక్సెల్ ఎందుకు నాకింకా? అందుకని ఎక్సెల్‌లో ఏంటి అనంటే మనకి ఒక రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ ద్వారా మనం 1-50 నంబర్స్ కాదు 1-200 నంబర్స్ అయినా వితిన్ 10 సెకండ్స్‌లో మనం చేసేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ శాంపిల్‌గా 1 ఆ తర్వాత 2 ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ 2 నంబర్స్‌ని నేను సెలెక్ట్ చేశానండి. ఓకే. ఆ 2 నంబర్స్ ఎప్పుడైతే సెలెక్ట్ చేశానో ఎక్సెల్ నోటీస్ చేస్తుంది. ఓకే. వీళ్ళు నాకు రిఫరెన్స్ ఇవ్వబోతున్నారని ఎక్సెల్‌కి తెలుస్తుంది. ఎలాగా? ఈ పక్కన మీరు బ్లాక్ డాట్ కనబడుతుంది చూసారా? ఆ బాక్స్ కార్నర్‌లో నా మౌసు నేను ఆ బ్లాక్ డాట్ దగ్గరికి తీసుకెళ్ళగానే బ్లాక్ కలర్ మారింది చూసారా? నేను బయటకొచ్చినప్పుడు వైట్ కలర్‌లో ఉంది. కరెక్ట్‌గా ఆ డాట్ దగ్గరికి తీసుకెళ్ళగానే బ్లాక్ కలర్ మారింది. అంటే అది రిఫరెన్స్ అనమాట అండి. నేనప్పుడు మౌస్‌ని హోల్డ్ చేసి వదలకుండా నేనిక్కడ డ్రాగ్ చేస్తున్నాను చూడండి. డ్రాగ్ చేసేటప్పుడు పక్కన 9, 10, 11, 12 అని కనబడుతున్నాయి చూసారా? ఆ నంబర్స్. నాకలా ఎన్ని నంబర్స్ వరకు కావాలనుకుంటానో అన్ని నంబర్స్ వచ్చిన తర్వాత, నేనప్పటి వరకు మౌస్‌ని అలానే పట్టుకొని ఉంచానండి వదలకుండా. ఓకే. నాకు 50 నంబర్స్ వచ్చేసినాయి కదా! మౌస్ హోల్డ్ చేసి ఉన్న మౌస్‌ని వదిలేసినాను. ఆటోమేటిక్‌గా ఆ నంబర్స్ అన్నీ గూడా ఎంటర్ అయిపోతాయండి. ఓకే. ఇది మనకి ఎక్సెల్‌లో ఉన్న రిఫరెన్స్ పాయింట్ అనమాట. దీనివల్ల ఏంటి మనకి టైమ్ సేవ్ అవుతుంది. డేటా గూడా యాక్యురేట్‌గా ఎంట్రీ అవుతుంది. ఇది ఎలా ఎక్సెల్ చేసింది అంటే, నేనిక్కడ ఒక 1
ఇచ్చి ఇప్పుడు నేను డ్రాగ్ చేశాననుకోండి అన్ని వన్సే వస్తాయి. ఎందుకని? ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఇక్కడ 1 తర్వాత 2 ఎంటర్ చేసినప్పుడు ఈ 2 సెలెక్ట్ చేసినప్పుడు ఎక్సెల్ నోటీస్ చేస్తుంది. ఓకే. వీళ్ళు 1 తర్వాత 2 ఇచ్చారంటే 2 తర్వాత ఏంటి 3, 3 తర్వాత ఏంటి 4, 4 తర్వాత 5 అనేది ఎక్సెల్‌కి ఒక ప్యాటర్న్ అనేది అర్థమైంది. అలా కాకుండా నేను 1 ఇచ్చేసి దాన్ని ఇక్కడ నేను 1 ఇచ్చేసి ఓకే. దాన్ని నేను డ్రాగ్ చేయమంటే దానికి ప్యాటర్న్ లేదు. అందుకని అదేం చేస్తుంది సేమ్ అదే 1 రిపీటెడ్‌గా ఎంట్రీ చేస్తుంది. ఓకే. ఇక్కడ రూపీ వాల్యూ ఇక్కడ పర్సెంటేజ్ ఎందుకొచ్చిందంటే అండి ఇందాక మనం ఆ ఫార్మాట్‌లో ఎంటర్ చేసాం గదా! అందుకని ఆ ఫార్మాట్ తీసుకుంది. నేను మళ్ళీ ఆ ఫార్మాట్ గనక అంటే అక్కడ ఏ వాల్యూ ఎంటర్ చేసినా పర్సెంటేజ్‌లోనే తీసుకుంటుంది. ఇప్పుడు ఆ ఫార్మాట్ పోవాలంటే ఆ సెల్‌ని సెలెక్ట్ చేసి బ్యాక్‌కెళ్ళి ఇక్కడ జనరల్ టాబ్ అని ఉందిగా దాన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. అవి తర్వాత మళ్ళీ మనం కన్సిడర్ చేద్దామండి. అవి ఎలా చేయాలనేది. ఫస్ట్ ఇదైతే రిఫరెన్స్ పాయింట్ అనమాట. రిఫరెన్స్ పాయింట్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనం సీక్వెన్షియల్‌లో ఏదైనా నంబర్స్ టైప్ చేయాలని ఎంటర్ చేయాలనుకున్నప్పుడు మనం టైప్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా మనం ఒక 2 నంబర్స్ శాంపిల్స్‌గా ఇస్తే ఎక్సెల్ ప్యాటర్న్ నోటీస్ చేసి, ఆ ప్యాటర్న్ వైస్‌గా అది ఎంట్రీ చేసేస్తుంది ఆటోమేటిక్‌గా. ఓకే. సరే అండి. ఇక్కడి వరకు ఓకే కదండీ మీకు? ఏ డౌట్ లేదు గదా? ఓకే సార్. అర్థమైంది సార్. ఓకే. ఈ రోజుకి నేను ఇంకో సెషన్ తీసుకోవట్లేదండి. కొంచెం ఇంకా నాకు గొంతు బాలేదు. రేపు కంపల్సరీ మీకు 2 సెషన్స్ నేను తీసుకుంటాను. ఒక్క నిమిషం.